మన పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ గారు ఒకప్పుడు వీళ్ళు మంచి రైటర్స్ కదా. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇండస్ట్రీలో వెనకబడి ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎలా సర్వే అవుతున్నారు? నేను చిన్ని కృష్ణకు నరసింహనాయుడికి వర్క్ చేశా. ఓకే. శిల్పేకి నా బాగా తెలుసు అతను. నేను వర్క్ చేశా. యాక్చువల్లీ నరసింహనాయుడు సెకండ్ హాఫ్ నా వల్లే వచ్చింది. అంటే మీరేం చేశారు అందులో? అంటే మీ వల్ల వచ్చింది అన్నారు కదా. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అతను మొత్తం చేశాడు. ఎవరు చేశారు? మన చిన్ని కృష్ణ గారు. సెకండ్ హాఫ్ అతను చేయలేకపోతున్నాడు. ఓకే. 9 నెలలు కూర్చున్నాడు. అప్పుడు నన్ను పిలిచాడు. వెళ్ళి ఆత్మబంధువు అని ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంది. అవును. దళపతి అని సినిమా ఉంది. అవును, దళపతి కూడా ఉంది. ఈ రెండింటిని కాపీ కొట్టి ఆ సెకండ్ హాఫ్ చేశాం. ఓకే. నేను వెళ్ళిన 9 నెలలుగా సినిమా ఓకే కాలే. నేను వెళ్ళిన 12 రోజులు సినిమా ఓకే అయిపోయింది. మీరు సెకండ్ హాఫ్ పని చేశారా? ఎస్. ఓకే. ఆయన ఎందుకు మళ్ళీ సెకండ్ హాఫ్ లో అదే ఇంట్రెస్ట్ పెట్టలేకపోయారు? చిన్ని కృష్ణ గారు ఆయన చాలా గొప్ప రైటర్ కదా, చిన్ని కృష్ణ గారు కూడా. సో ఆయన ఎందుకు మళ్ళీ సెకండ్ హాఫ్ పెట్టలేకపోయారు, చేయలేకపోయారు? నరసింహ పెద్ద హిట్ అయింది, ఇందిరా పెద్ద హిట్ అయింది, గోమూత్ర హిట్ అయింది. అవును, ఆయన చాలా తర్వాత తను ఎందుకో తను కథలు చేయలేకపోయాడు. కానీ ఆ టైంలో అతను 70 సంవత్సరాల సినిమా చిత్రాన్ని మార్చింది. అది ఇందిరా పెద్ద హిట్ అయింది. అవును. ఎందుకు తను తర్వాత కథ చేసుకోలేకపోయాడు? అండ్ మన పరుచూరి బ్రదర్స్ గారి గురించి కూడా. పచ్చి బ్రదర్స్ 1982 నుంచి మొన్న చిరంజీవి గారి సైరా వరకు వాళ్ళు ఏళ్తా వచ్చారు. అవును. పచ్చి బ్రదర్స్ లాంటి రైటర్స్ ఇండియాలో ఎవడూ లేడు. మరి ఇప్పుడు ఎందుకు డౌన్ అయిపోయారు వాళ్ళు? వాళ్ళు ఏజ్ అయిపోయింది అమ్మా, ఇప్పుడు 60+ వాళ్ళు మొదటి ఇద్దరు కూడా. 60+ అంటే కానీ 60+ లో కూడా చిరంజీవి గారికి సైరా అన్న సినిమా ఇవ్వగలిగారు కదా. అవును. ఇంకంతగానే ఇంకేం కావాలి? ఇంకేం చేస్తారు వాళ్ళు? అవును. అంటే ఇది 60 years అయిపోయింది కదా అన్నారు కదా, ఇది మనం ఫిజికల్ గా వర్క్ చేసేది కాదు కదా. కాదు. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంకా వాళ్ళు రాలేకపోతున్నారు? ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ గారు ఇన్ని ఇయర్స్ వర్క్ చేసి ఇండియాలో ఏ రైటర్స్ కూడా వాళ్ళున్నంత టైం పీరియడ్ ఎవరు లేరు. ఓకే. అది ఒక్క పచ్చి బస్కే సాధ్యపడింది, ఎవరికి సాధ్యపడలా. సో వాళ్ళు చేశారు, మీరు ఆ టైం అయిపోయింది. ఓకే. ఇంత గొప్ప వాళ్ళతో చేసి మీరు మధ్యలో ఎందుకు ఎస్కేప్ అయిపోయారు? ఇంత మంచి కెరియర్ ని మీరు అసలు ఎందుకు బిల్డ్ చేసుకోలేకపోయారు? ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత అవకాశాలు వచ్చి ఆఫర్స్ అన్ని మీ కాళ్ళ దగ్గరికే వచ్చాయి, మీరు ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఎందుకు మిస్యూజ్ చేసుకున్నారు? మిస్యూజ్ అనేది నీ ఒపీనియన్. ఓకే. నా ఒపీనియన్ అంటే నాకు మనుషుల మీద విరక్తి వచ్చింది. నా కుక్కలు మొక్కలు తప్ప నాకు సంబంధం లేదు. అవును. ఇప్పుడు హైదరాబాద్ నాకు 150 కుక్కలు ఉన్నాయి. నేను ఏరియా నైట్ పోయినా కూడా 10 కుక్కలు వస్తాయి నాకు. మాదాపూర్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ పోయినా సరే మాఫియా అంటారు కదా, నాకు డాగియా ఉంది హైదరాబాద్లో. అండ్ ఏంటి అసలు ఈ మొక్కలు, ఇది అసలు ఏంటి దీని గురించి మాకు కొంచెం చెప్పండి. మొక్కలు అనేవి అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క విశేషంగా పెంచుతున్నారు మీరు. ఎస్. అక్కడ శివుడు ఉన్నాడు కదా. అవును. రావి చెట్టు, వేప చెట్టు ఉంది. నా ఇల్లే ఒక దేవాలయం. ఓకే. మరి మీరు దేవాలయం పెట్టుకుని మందు కొడతారు కదా అంటారు కదా. అంటే మీ ఉద్దేశం ఇది తప్పు కాదు అని చెప్పారు కదా. నాకు తప్పు అంటే కాఫీ తాగుతారు, టీ తాగుతారు, మందు తాగితే తప్పేంటి అని మీరు అన్నారు కదా. తప్పేంటి కాదు, నాకు కాఫీకి డ్రింక్ మీకు తేడా ఉంటది, నాకు తేడా ఉండదు. ఎందుకంటే నేను డ్రింక్ చేస్తే పిచ్చి వాగాను. అండ్ మన బుద్ధుడు బొమ్మ పెట్టి అక్కడ ఒక స్కెలిటన్, ఇక్కడ ఒక మందు, అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీరు నిజంగా ఒక పిచ్చితనంతో చేస్తున్నారా ఏంటిది? మీకు నిజంగానే పిచ్చుందా? ఇన్ యువర్ విజన్ అంటే ఈ ప్రపంచ విజన్లో నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నా విజన్లో నువ్వు ఒక ఆడపిల్లవి, డ్రింక్ చేస్తున్నా, నేను నీతో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాను, మిస్బిహేవ్ చేశాను కదా? సరే కదా? లేదు. దట్స్ మై పవర్. నైస్. నేను నిన్న బిడ్డలా ట్రీట్ చేస్తాను. అండ్ మీరు ప్రస్తుతానికి ఏం వర్క్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు? ఎస్, మంచి ప్రశ్న, కేపాల్లాగా. ఓకే. నాకు
మీరందరూ కష్టపడతారు, నేను కష్టపడను. నేను కూర్చుంటే నా కాళ్ళ దగ్గర మొత్తం నడిచి వస్తాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పాసిబుల్ అంటే నాలాగా నువ్వు అడవిలో పోవాలి, శ్మశానంలో పోవాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి. మీ వల్ల కాదు అది. నాకు ఏ ఇబ్బంది ఉండదు, టెంపరీ ఉంటుంది. ఓకే, ఇది మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మీకు కొన్ని లెక్కలు ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండదు. నాకు ఏ లెక్కలు ఉండవు. నీరు పోసిన వాడే నారు పోస్తాడు అని నేను నమ్ముతాను. అవును, ఇది సామెత చాలా 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 సందర్భాల్లో యూజ్ చేస్తారు కదా. నారు పోసేవారే నీరు పోస్తారు, లేదా నీరు పోసేవారే నారు పోస్తారు అని ఉంటది. ఇప్పుడు వచ్చే పరిచయం అయ్యావు, నీ నెంబర్ తీసుకుని తెలియదు, రేపు ఎక్కడో ఒక 500 బిల్ చేస్తా. అరే అమ్మాయి నెంబర్ ఏనంటారు, కిరణ్ ఏనంటారు, ఇస్తాడు. ఒక ఫ్రెండ్ కావాలరా పంపించని చెప్తాను. నువ్వు పంపొచ్చు, పంపకపోవచ్చు. పంపిస్తే పంపకపోతే పట్టించుకోను, ఇంకోటి ఫోన్ చేస్తా. ఒక పక్షి ఎలా బతుకుద్దో నేను అలా బతుకుతా. ఓకే, అంటే మీ పర్సనల్ లైఫ్ లో అంతా హ్యాపీగానే ఉన్నారా? అంతా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు? చాలా స్ట్రాంగ్ ఉన్నా. అసలు మీరు ఏ పని చేయకుండా ఎట్లా స్ట్రాంగ్ గా ఉంటున్నారు? అలా ఉండాలంటే నువ్వు నా లైఫ్ లో మీకు సాధ్యపడదు. నీకు సాధ్యమా? నో. శ్మశానంలో శవాలు కాలుతుంటే ఇలా ఇలా శవం లేస్తే తెలుస్తుంది కదా. తెలుసు, లేస్తుంది. నేను అలా శవాన్ని అలా కొట్టి పడుకోబెట్టి పడుకో అన్న మనిషి నేను. నీకు సాధ్యం కాదు. నీకు సాధ్యం అయితే నువ్వు కూర్చుంటే నీ కాదు మొత్తం వస్తాయి, మొత్తం వస్తాయి. నా కూతురు ఉంది, ఇది జెంటికల్ డాక్టర్, తన పేరు అభిజ్ఞ. మధ్య మాట అంది, డాడీ నువ్వు చేసిన చాలు కానీ ఇప్పుడు నాకు 1,20,000 వస్తుంది, ఇంకొక 6 months నాకు 2.5 lakhs వస్తాయి, ఫిట్తో నీకు పంపిస్తా డాడీ, నువ్వు జస్ట్ లైక్ అలాగే ఉండు, చిన్నపిల్లలాగా ఉండు, నువ్వేం కష్టపడకు, సినిమాలకి అంటే అన్నాను. నో అని చెప్పా. ఎందుకు నో చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే నేను కూర్చుని అన్నీ వస్తాయి కదా, నా కూతురు ఇబ్బంది పెట్టే అవసరం నాకేంటి? అవసరం ఏంటి నాకు? అండ్ మీ డ్రెస్సింగ్ గురించి ఒకసారి మాట్లాడతాను నేను, ఏమనుకోకండి. నాకు ఎమోషన్స్ ఉండవు, రాయంతో. ఇలాగే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఆ చేతికి ఆ బ్యాండ్స్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి, ఆ తలకి క్యాప్ ఏంటి? ఇదేంటంటే ఇక్కడ ఇది నాడి. ఓకే, ఇది బలంగా చేయడం వద్దంటే మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే వీటికి కూడా కొన్ని ఇంటర్నల్ గా ఇక్కడ నాడి ఉంటదిరా. అవునవును, ఇవి నా మైండ్ కంట్రోల్. ఎంత తాగినా కూడా నేను పిచ్చి బాగుడు వాగను. ఇది ఎప్పుడు కట్టుకుంటూనే ఉంటారా మీరు? నో. ఓన్లీ తాగేటప్పుడా? నో, మార్నింగ్ బయటికి వెళ్ళి కట్టుకుంటా. అంటే జనాలతో కంట్రోల్ గా మాట్లాడాలనా? అది లేకపోతే మీకు కంట్రోల్ ఉండదా? నేను కంట్రోల్ తప్పితే నేను మనిషిని కాదు. ఎట్లా బిహేవ్ చేస్తారు? కంట్రోల్ తప్పితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? మీకు అసలు ఒకసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒకటి చైర్ కొట్టా ఆ ఏరియాలో. పోతే వాళ్ళు మాట్లాడారు. సరే, నాకున్న సర్కిల్ ఏదో ఉంది, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళది మ్యానిపులేట్ చేశారు. వాళ్ళు మాట్లాడారు, మీరేమన్నా డిస్టర్బ్ అయితే మాకు చెప్పండి, మీరు అలాంటి పనులు చేయకండి అని చెప్పారు మిమ్మల్ని. మీరేమనుకున్నారు? వాళ్ళను నేను చైర్ కొడితే వాళ్ళని కుర్చీలో కూర్చోమన్నారు. కాదు, నేను క్రిమినల్ ని ఒక చైర్ కొట్టా, కుర్చీలో కూర్చోమంటారండి. నా మొంగ పెట్టి ముడి మీద అనాలి. పోలీస్ అంటే ముడి మీద ఒక తంది అనాలి, నన్ను కూర్చోమంటారేంటి అని నేను. వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకు వాళ్ళు అలా అన్నారు మిమ్మల్ని? అంటే మీ వైల్డ్నెస్ చూసి అట్లా అన్నారా? ఎందుకు అలా అన్నారు? అంటే ఆ సిచ్యువేషన్ లో మీరు ఎంత మూర్ఖంగా ఏమైనా ప్రవర్తించారా ఏంటి? నేను స్టేషన్కి వెళ్ళి నా గెటప్ ఇంకే చూసి రెగ్యులర్ ఇదే గెటప్ లో ఉంటారా రోజు బయటకు వెళ్ళినప్పుడల్లా? ఇవి మస్ట్ అండ్ షుడ్ బ్యాండ్స్ మీకు? మార్నింగ్ పూట, నైట్ పూట? ఓకే, అవి లేకపోతే మీ కంట్రోల్ మీకు ఉండదు. కట్ చేస్తే ఏంటంటే ఎప్పుడు సడన్ గా లాల్చి పెదవ తల తెల్లగుడ్డ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటారు. ఓకే, బాబాలకు ఉంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎంత సాఫ్ట్ అంటే ఎవరు వచ్చిన తంది అంతే, సార్ మీకు ఎందుకు అంత కోపం వచ్చింది సార్, ఎందుకు నేను అడుగుతా. ఈ గెటప్ ఉన్నప్పుడు ఎవడన్నా చిన్న డిస్టర్బెన్స్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఇవి కంపల్సరీ మీరు యూజ్ చేయాలంటారు, లేదంటే మీకు కంట్రోల్ ఉండదు. ఓకే, ఒకవేళ మీరు కంట్రోల్ తప్పితే ఏం చేస్తారు? ఒకసారి మన చైర్ కొట్టా. ఓకే, అంటే ఇరగొట్టారు, దట్స్ ఓకే. ఎందుకు ఇరగొట్టారు? అంటే ఆయనతో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేదంటే మా అమ్మ గురించి అన్నాడు?
ఓకే, అలా అంటేనే మీరు చేస్తారు. నార్మల్ గా అయితే మీరు మనుషుల్ని ఏమన్నారు. ఓకే, నేను ఎవరి జోలికి పోను, నా పని నేను చేసుకుంటా. ఓకే, సో మీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మీరు అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చిందా? అదే ఇది కట్టుకొని ఉంటే మీరు, ఆయన అలా మీ మదర్ అన్నప్పుడు, మీరు ఈ బ్యాండ్స్ కట్టుకొని ఉన్నప్పుడు? నేను చాలా కూల్గా ఉంటా. ఓకే, నేను ఏం తప్పు చేసేసారని అడుగుతా. ఒక్కసారి ఇది కనుక పక్కకు పోతే ఎంత వైల్డ్ అంటే జస్ట్ లైక్ యానిమల్. ఓ, ఒకసారి మాదాపూర్లో టాపిక్ మొత్తం ఆపి చీర కొట్టి మీద కూర్చున్నా. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఫోన్ చేయరా అన్న. అంటే ఎందుకు, ఏ సిచ్యువేషన్ అలా చేయాల్సి వచ్చింది మీకు? అమ్మగారు నువ్వు మాట్లాడు. ఓకే, నన్ను మాట్లాడి పట్టించుకోను, నన్ను తంతే పట్టించుకోను. అమ్మనంటే ఊకోను కదా. ఇంతవరకు అన్ని చాలా చక్కగా చెప్పారు. మేము అడిగిన దానికి చాలా క్లారిటీగా అన్ని చెప్పారు. తప్పకుండా